సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో ఉన్నాము. మనతో పాటు స్టేట్ సెక్రటరీ జయశ్రీ గారు ఉన్నారు. ఈ రోజు అయితే బీజేపీ ఆఫీస్ లో పండగ వాతావరణం కనిపిస్తోంది. అసలు కారణం ఏంటి, ఇంతమంది ఉండడానికి ఇక్కడ రీజన్ ఏంటి, పార్లమెంట్ లో గెలిచిన సందడి కనబడుతోంది, అప్పుడే అది నిజమేనా, ఎంతవరకు అన్ని కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం, చెప్పండి మేడం. ఈ రోజు అయితే పండగ వాతావరణం కనబడుతోంది, సో ఏంటి రీజన్? ఈరోజు రాష్ట్ర పార్టీ నుండి మొత్తం టోటల్గా అంటే జిల్లాల తరపు నుండి అనుకోండి ఆఫీస్ బేరర్స్, రాష్ట్రంలో ఉన్న ఆఫీస్ బేరర్స్ ప్లస్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందుకని అందరూ అన్ని జిల్లాల నుండి వచ్చింది కాబట్టి ఆ సందడి. సో దాంట్లో ముఖ్యంగా సందడి ఏంటంటే పార్లమెంట్లో ఎవరు ఏమి అనుకున్నా కూడా అసెంబ్లీకి పార్లమెంట్కు తేడా బీజేపీలో ఉంటుంది. సో బీజేపీకి ఫర్ బీజేపీ అని మొత్తం దేశం అంతా కూడా మోదీ హై తో ముమ్కిన్ హై, బీజేపీ హై తో దేశ్ కా ఉన్నతి హై అని చెప్పేసి అట్లా అందరు ప్రపంచం మొత్తం కోరుకుంటున్న సందర్భంలో తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ చాలా మంచి నంబర్తోని అంటే డబుల్ డిజిట్ తోని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సంతోషం. అంటే ఇంకా రాబోయే మీరు మీటింగ్ అన్నారు కదా మేడం, అసలు ఇప్పుడు ఏ అంశాలు చర్చించబోతున్నారు మీటింగ్ లో? అంటే పార్టీ కార్యాచరణ ఎట్లా ఇప్పుడు దాదాపుగా 2 నెలల్లో మనకు మొత్తం ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఇప్పటి నుండి ఇంకా ఎవ్రీడే ఎలా పనిచేయాలి, ప్రతి ఒక్కరూ అంటే ప్రతి కార్యకర్త మనం ఎలా పనిచేయాలన్న దానికి దిశానిర్దేశం చేయడానికి ఒక క్యాలెండర్ చేసుకున్నాము. దానికి ఒకటి డిజైన్ చేసేసి ప్రతి ఒక్కరికి అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలన్న దాని మీద కార్యాచరణ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకి ఏ విధంగా సిద్ధమవుతుంది మేడం? అంటే నిన్ననే కేసీఆర్ కూడా బయటకు వచ్చారు, మీకు కాంగ్రెస్ కి మధ్యనే పోటీ అన్నట్టు వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమంటారు? అంటే అది పోటీ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికలకు వస్తే అసలు మాకు పోటీ లేదని అనుకుంటున్నాం. మేము కాంగ్రెస్ ని కూడా మేము కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే న్యాచురల్గా పబ్లిక్ లో ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో రావడానికి రీజన్స్ చాలా రకాలుగా ఉన్నాయి. వాళ్ళు అంటే బై ఛాన్స్ వచ్చిండ్రు అంతే, నాట్ బై చాయిస్ అని రాలేదు వాళ్ళు. సో బై ఛాన్స్ వచ్చిండ్రు. అందుకని దేశం మొత్తంగా మాత్రం కాంగ్రెస్ అని అన్నది లేదండి, అసలు లేదు అని అన్నదానికి రీజన్ ఒకటే, భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుండి చేస్తున్న అన్ని రకాలుగా అంటే కింద స్థాయి నుండి ఒక కింద స్థాయి అనేది అది అట్టడుగు వర్గంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రతి వ్యక్తి నుండి మొదలుకుంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా ఎవరికి ఏ రకంగా న్యాయం చేయాలో ఆ రకంగా న్యాయం చేస్తూ దేశ అభ్యున్నతి మరియు దేశ రక్షణ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక జీడిపిలో కూడా మనం పెరిగి ఒక 5వ స్థానానికి రావడం అన్నది ప్రతి ఒక్క ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటారు? వాళ్ళైతే వరాల మీద వరాలు ఇస్తున్నారు, అవన్నీ నెరవేరుస్తున్నాము అని అంటున్నారు, మీరేమంటారు? నెరవేరుస్తున్నాము అనడం మీనింగ్లెస్. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే 100 రోజులు కాలేదు, ఇంకా అప్పుడే నెరవేరుస్తున్నాము అని అనడం అనేది అది క్లెయిమ్ చేసుకోవడానికి. ఫ్రీ బస్సు ఇప్పుడు రాగానే వాళ్ళ షో ఆఫ్. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు వచ్చేది ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, దాని లోపల మనం ఏదో ఒకటి చూపెట్టకపోతే మళ్ళీ మీద పడతారని చెప్పేసి అదొకటే వాళ్ళ చేతుల్లో ఉన్న పని. బడ్జెట్ తో ఎక్కువ బడ్జెట్ ఆల్మోస్ట్ అంటే స్టాఫ్ నర్సులు కూడా 7,000 మంది వరకు నియామకాలు చేశారు. మరి దాని గురించి ఏమంటారు? చేస్తారండి. ఇప్పుడు ఇవి చేయడంలో తప్పులేదు, చేస్తే హర్షించాల్సిన అవసరమే. ఎందుకంటే వాళ్ళ 10 ఏళ్ళు ఉన్నా ఏం చేయింది, వీళ్ళు చేసినట్టు చేయొచ్చు, కానీ బట్ అది మాకు ఎఫెక్ట్ పడుతుంది అని, పార్లమెంట్కి ఎఫెక్ట్ పడుతుంది అని అన్నది ఏమీ లేదు. వాళ్ళు పోటీ అయితే ఇక బీఆర్ఎస్ అయితే లేనే లేదు అనుకోండి, అసలు జస్ట్ రూల్డ్ అవుట్ పార్లమెంట్ ఎన్నికల్లో. వీళ్ళు కొంచెం ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం పోటీ ఉంటారు. కొంచెం కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయారు అని బీఆర్ఎస్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది అసలు అర్థం లేని మాటలు లేండి అవన్నీ, అది ఊరికే ఏదో అనాలి కాబట్టి అనడం అంతే. నిన్నటి బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే అంత ఆశాజనకంగా లేదు అనే వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? అంటే మేము ఒకటే అంటామండి, బడ్జెట్ ఇది ఇంటరిమ్ బడ్జెట్. సో దీంట్లో ఇప్పుడు ఏదైనా కొత్తగా చెప్పినాం అనుకోండి, అది ప్రజలను మభ్యపెట్టిన వాళ్ళమే అవుతాం తప్పితే నిజంగా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఒక వాల్యూస్ తో పనిచేసే వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే ఇప్పుడు 3 నెలలు లేదు, నేను కొత్త ప్రాజెక్టు కొత్త స్కీమ్స్ అన్ని ప్రకటించాం అనుకోండి, అదేమైతుంది, ప్రజలను మభ్యపెట్టినట్టే అంతే. అది ఎప్పుడైనా కొత్త గవర్నమెంట్ వచ్చినాక మేము నిజంగా నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది కదా,
అప్పుడు బ్రహ్మాండంగా పెడతాం. పార్లమెంట్ ఎన్నికలకి ఏ విధంగా సిద్ధమవుతున్నారు మేడం? అంటే కాంగ్రెస్ అయితే మాదే గెలుపు అన్నట్టు చాలా ధీమాగా ఉన్నారు. సో మీరు ఏమంటారు? ఈసారి అసెంబ్లీలో అయితే వాళ్ళు దూసుకొని వెళ్ళిపోయారు. సో పార్లమెంట్ లో కూడా ఏమైనా ఛాన్స్ ఉంది అని ఎక్కడైనా అనుమానం ఉందా? ఎవరికి ఛాన్స్ ఉంది? కాంగ్రెస్ ప్రసక్తే లేదండి. అంటే లేదు, వాళ్ళు ధీమాగా ఉండడం, ధీమా వ్యక్తం చేయడం అన్నది వాళ్ళది, వాళ్ళు చేయాల్సిందే అంతే. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిందే. కానీ ప్రజలకు కోరుకుంటున్నది ఎట్టి పరిస్థితులలో కేంద్రంలో బీజేపీయే రావాలి, బీజేపీ వల్లనే అభివృద్ధి అని అన్నది, ప్రజలకు న్యాయం అని అన్నది జరుగుతుంది అని అన్నది మెజారిటీ ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీయే వస్తుంది. ఎంపీస్ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది మేడం? వస్తుంది. ఏమైనా సిట్టింగ్ ఎంపీస్ కే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తూ ఫస్ట్ లిస్ట్ తొందరలోనే వస్తుంది.